పరలోకమందున్న మా తండ్రి ప్రార్థన వివరణ. యేసు తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో బోధించినప్పుడు ఈ ప్రార్థనను నేర్పాడు. ఇది దీర్ఘమైన ప్రార్థన కాదు, కానీ పూర్తి జీవితం నేర్పించే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి అంటే యేసు దేవుణ్ణి న్యాయాధిపతిగా కాదు, తండ్రిగా పిలవమన్నాడు. అంటే దేవుడు దూరంగా లేడు, మనకు దగ్గరగా ఉన్నాడు అనే అర్థం. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటే దేవుని పేరు మన మాటల్లో మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా గౌరవించబడాలి. మన ప్రవర్తన దేవుని నామానికి మహిమ తీసుకురావాలి. నీ రాజ్యం వచ్చుగాక అంటే ఇది పరలోకానికి మాత్రమే కాదు, ఈ భూమిపై కూడా దేవుని యొక్క పాలన మన జీవితంలో ఉండాలని ప్రార్థన. మన మనసు, మాటలు, కార్యాలు అన్నీ కూడా దేవుని చిత్తంలో ఉండాలి. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మన చిత్తం కాదు ఇక్కడ, దేవుని చిత్తం. మనకు నచ్చిందేమో కాదు, దేవునికి నచ్చింది ఏమిటో అదే జరగాలని ప్రార్థన నేర్పుతుంది. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అంటే మన రేపటి గురించి కాదు, ఈరోజు అవసరాల కోసం దేవునిపై ఆధారపడటం. మన జీవితం దేవుని చేతుల్లో ఉందని ఒప్పుకోవటం. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము అంటే మనము క్షమించబడాలి అంటే ఇతరులను క్షమించాలి. క్షమలేని హృదయంతో ప్రార్థన పూర్తి కాదు. మా రుణములను క్షమించుము. మనమంతా కూడా పాపులమే, దేవుని క్షమ మనకి అవసరం. మమ్మును శోధనలోకి తేక అంటే మన బలహీనతను దేవుని ఎదుట ఒప్పుకోవటం. ప్రభువా, నాకు బలం లేదు, నన్ను కాపాడు అని. దుష్టుని నుండి మమ్ము తప్పించుము అంటే పాపం నుండి, శోధన నుండి, సైతాను కార్యాల నుండి దేవుడు మనలను రక్షించాలని ప్రార్థన. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. బైబిల్ వాక్యం ప్రకారం మత్తయి 6:9. కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థించుడి. అయితే ఈ ప్రార్థన మనకి మాటలు కాదు, జీవితం నేర్పుతుంది. దేవుణ్ణి తండ్రిగా చూడటం, వినయంగా జీవించటం, క్షమించే హృదయం కలిగి ఉండటం, అలానే దేవునిపై ఆధారపడటం, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రార్థనలో ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ ప్రార్థన పలుకుతున్నాం కదా, కానీ ఇలా జీవిస్తున్నామా? యేసు నేర్పినట్లుగా ప్రార్థించటం మాత్రమే కాదు, ప్రార్థనల జీవితం. ఆమేన్.